యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందులో ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుని మహాకృప, దేవుని ఆశీర్వాదము మనకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉండాలి. అది ఉండాలి అని అంటే మనం ఎప్పుడు కూడా ఆయన మీద ఆనుకోవాలి, ఆయన కొరకు ప్రార్థించాలి, ఆయనతో మనం సమయం గడపాలి. మన సమస్యలను బట్టి కానీ మన విషయాలను బట్టి కానీ ఎప్పుడు కూడా ఆయనతో మనం కలిసిమెలిసి మనం సంతోషంగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఎప్పుడు కూడా దేవుడుగానే కాదు కానీ స్నేహితుడిగా కూడా మనకి ఎప్పుడు తోడై ఉంటాడు. మనం ప్రతి విషయానికి కూడా ఆలోచన చేసుకుంటూ ప్రార్థించుకుంటూ ప్రభువుని అడిగినప్పుడు, ఒక తండ్రిని ఒక కుమార్తె అడిగినట్లు మనం అడిగితే దేవుడు ఎప్పటికీ కూడా మనకు సహాయం చేస్తాడు. మరి ఒక మాట ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. మరి దాన్ని బట్టి దేవుడే మనకు సహాయం చేయాలి. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చిన్న మాటను బట్టి మీరు సహాయం చేయండి. నాలోంచి మీరు మాట్లాడండి అయ్యా. మీరు కృప చూపండి, కాపుతాలను గ్రహించండి అయ్యా. మాట్లాడేది మీరు కాదు కానీ నేను సెలవిచ్చావు తండ్రి. ఇదిగో నాలోంచి మీరు మాట్లాడండి. మంచి మాటను మాకు తెలియపరచుకొని యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకొచ్చినాను పరమ తండ్రి, ఆమేన్. ఒక మాట మనం చదువుకుందామండి. దావీదు రాసిన కీర్తనల గ్రంథంలో నుంచి 29వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశును అరణ్యమును కదిలించును. అలాగే 11వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ దావీదుని బట్టి మనం కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. దావీదు మరి అరణ్యములో అనేక దినములు, అనేక సంవత్సరాలు మరి పోరాటంతో రాజుగా ఉన్నప్పటికీ కూడా అనేక విషయాల్లో పోరాడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ ఎప్పుడైతే రాజు మరి సమూయేలు ప్రవక్త ఆయన్ని అభిషేకించాడో, అభిషేకించిన క్షణం నుంచి కూడా అనేక విషయాల్లో మరి పోరాటాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పి ప్రతి పోరాటంలో కూడా మరి దావీదు ఎంతగానో పోరాడుతూనే వచ్చాడు. అయితే అన్ని విషయాలకి కూడా ఎవరి మనుషుల వైపు అయితే చూడలేదు కానీ దావీదు దేవుని వైపు చూశాడు. దేవుని వైపు కనులెత్తి ఆకాశం వైపు అరస్తూ పనిచేస్తూ ప్రార్థిస్తూ అనేక రీతిలుగా మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 8వ వచనంలో ఒక మాట ఏంటంటే యెహోవా స్వరము అరణ్యం అన్నటువంటి కదిలిస్తుందంట. మరి ఇక్కడ అదే 28వ అధ్యాయంలో దావీదు కీర్తన 28వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం ఉంటుంది. యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము మౌనముగా ఉండగా నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగదును అని ఇక్కడ దావీదు మొరపెడుతున్నాడు. ఆయన ఏ రీతిగా మొరపెడుతున్నాడండి? ప్రార్థిస్తున్నాడు, సమస్యలను బట్టి ప్రార్థిస్తున్నాడు, అనేక విషయాలను బట్టి ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన లేకుండా ఆయన ఏది కూడా పొందుకోలేదు. ప్రార్థన లేకుండా జయం పొందుకోలేదు, రాజ్యాన్ని పొందుకోలేదు, యేసయ్య ప్రేమను పొందుకోలేదండి. మరి ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నేను నీకు మొరపెడుతున్నాను దేవా, నా ఆశ్రయదుర్గమా, నువ్వెప్పుడు కూడా మౌనంగా ఉండకు అని చెప్పి దేవునికి మొరపెడుతున్నాడు. అదే మనమైతే ఏం చేస్తామంటే మనుషుల వైపు చూస్తూ, మనుషుల దగ్గర ఎదురు చూస్తూ, చేయి చాపుతూ, అడుగుతూ, ఆర్థికంగా కానీ అనేక విషయాల్లో ఆ విషయాలు ఈ విషయాలు అంటూ మనము టైం అంతా వృధా చేసుకుంటామండి. కానీ టైం వృధా చేసుకోకుండా, సమయాన్ని వ్యర్థపరచుకోకుండా మనము సమయాన్ని దేవుని దగ్గర గడపగలిగితే దేవుడు మనకు సహాయకుడే ఉన్నాడు. సపోజ్ మనం ఉద్యోగం చేస్తున్నామంటే ఆ ఉద్యోగం కేవలం దేవుని కృప మాత్రమే. అది నీ వల్ల నీ తరం కాదు. అది కానీ దేవుడు నీకు ఇచ్చాడు అనంటే, ఆ కృపను నువ్వు పొందుకున్నావు అనంటే అది దేవుని మహాకృప. కానీ ఉద్యోగం ఇచ్చాడు కదా అంతటితోనే అయిపోయిందా అంటే కాదు. కానీ మనం ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థించుకుంటూ ఉండాలి. ఎన్నో సమస్యలు వస్తాయి. మరి దావీదు కూడా అనేక సమస్యలు వచ్చినప్పుడు ఏ రీతిగా ప్రార్థించాను, మౌనంగా ఉండవద్దయ్యా, నువ్వు నా మాట నా మనవి ఆలకించు దేవా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అంటూ దేవుణ్ణి మెలకువ చేస్తూ ఆయన పట్ల ప్రార్థిస్తూ అనేక రీతిలుగా ప్రార్థిస్తూ మరి ఎన్నో రీతిలుగా కష్టంలోనూ నష్టంలోనూ కూడా ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు.
మరి దేవుడు అటువంటి ప్రార్థన ఆలకిస్తాడు కదండి. ఆ రీతిగా మనం కూడా ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి కూడా మనం ఎప్పుడైతే ప్రార్థించుకుంటామో మనము ఈ ఈ నోటితోటి మనము ప్రార్థించటం నేర్చుకోవాలి. ఉదయకాలమే మనం ఎప్పుడైతే ప్రార్థించుకుంటామో మనం ప్రతి విషయాన్ని కూడా ఈ నాలుకపై మనం మాట్లాడే ప్రతి మాటను మనము దేవునికి అంగీకారమైన మాటలు మనం మాట్లాడాలి. దేవునికి నచ్చే విధంగా మనం ఉండాలి. దేవునితో పోరాడే విధంగా మనం ఉండాలి. ఎందుకంటే అనేక సమస్యలు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. ఆ దినాల్లో మరి ఇటు యుద్ధాలు అవి ఉన్నాయి, కానీ మనకి ఈ దినాల్లో ఏంటంటే మన జీవితమే ఒక సమస్య, మన జీవితం ఒక పోరాటం. మన బిడ్డలతోటి, మన కుటుంబంతో, ఆర్థికంగాను, వ్యాధులతోటి అనేక బాధలు మనకి. ఇటువంటి బాధలన్నిటిని బట్టి కూడా దేవుడు మనల్ని ఇట్ల నుంచి కూడా తప్పించాలనంటే మనం ఇప్పుడు కూడా ప్రార్థించుకోవాలి. తర్వాత మనం మాట్లాడే మాట ఎదుటివారికి హృదయానికి బాధ కలిగించే విధంగా ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏ రీతిగా మాట్లాడుతున్నాం, మనం ఎలా ఉన్నాం అనేది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి ఆయాసకరమైన విషయాలు మనలో నుంచి తీసివేయాలి. దేవుడు సమస్తాన్ని నీకు దయచేస్తానని చెప్పాడు కనుక ప్రతిది కూడా ఆయన సమస్తాన్ని దయచేస్తాడు. కానీ మనలో ఉన్న పరిశుద్ధతను మనం పాడు చేసుకుంటున్నాం. ఒకప్పుడు పాపంలో ఉన్నప్పటికీ నువ్వు విడిపించబడిన తర్వాత ఆ పాపం జోలికి మళ్ళా తిరిగి వెళ్ళకూడదు, తిరిగి మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు విడిచిపెట్టిన తర్వాత దేవుని కృప నిన్ను వెంబడిస్తుంది. ఆ కృపే నేను జీవితాంతకాలం కాపాడుతుంది కనుక ఎప్పుడు కూడా మనము ఆయన ప్రేమను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఇక్కడ 29:8 వచనంలో దేవుడి మాట, దేవుని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. యెహోవా స్వరం అటండి అరణ్యాన్ని కదిలిస్తుందటండి. యెహోవా స్వరం ఎలా ఏం చేస్తుందండి? అరణ్యాన్ని కలిగిస్తుందట. అరణ్యాన్ని కలిగించటం అంటే సమస్తాన్ని ఆయన ఏం చేస్తాడండి? ఆయన అందుకే అంటారండి, ప్రార్థించేటప్పుడు దేవా నీ మాట మాత్రం సెలవే ప్రభా, నీ మాట మాత్రం సెలవే ప్రభా అని ప్రార్థిస్తాం. ఎందుకంటే తెలుసా, ఆయన స్వరంతో గద్దిస్తేనట సమస్తము గద్దింపబడుతుందట. ఆయన మాట్లాడితే ప్రతి హృదయము కదిలింపబడుతుంది. ఆయన మాట్లాడితే ప్రతి హృదయం స్పందిస్తుంది. ఆయన మాట్లాడితే ప్రతి హృదయాన్ని కూడా దేవుడు మార్చివేస్తాడండి. ఆయన స్వరము అటండి అరణ్యాన్ని కదిలిస్తుందటండి. అంటే అనేకమైన సమస్యలకు నీకు విడుదల ఎక్కడ ఉందంటే కేవలం యేసయ్య దగ్గర మాత్రమే ఉంది. నువ్వు ప్రతి సమస్యను బట్టి మనుషుల దగ్గర వెతుకుతున్నావేమో, కానీ మనుషుల దగ్గర మనకు జవాబు దొరకదు. మనకు సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే కేవలం యేసయ్య దగ్గర మాత్రమే కలదు. ఆయన స్వరాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలా. ఇక్కడ నువ్వు దావీదు ప్రార్థించినట్టు, దేవా నా మనవి ఆలకింపుము తండ్రి, నువ్వు మౌనముగా ఉండొద్దు ప్రభా, నా సమస్తాన్ని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ప్రతి మాటను నువ్వు ఆలకించు ప్రభా అని మనం అడుగుచూ ఉన్నప్పుడు దేవుని హృదయం దేవుని మాట స్వరం ఏం చేస్తుంటే ఆ సమస్యకు విడుదల అనేది సమస్యాన్ని ఇస్తాడు మనకి. నువ్వు ప్రార్థించకుండా, నువ్వు మాట్లాడకుండా, నువ్వు లోకం వైపు చూస్తూ చెత్త మాటలు మాట్లాడుకుంటూ, మనం లోకాన్ని బట్టి లోకంలో నడుస్తూ టైంపాసులు చేస్తూ టైంపాస్ కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటే మన సమస్యలు వెళ్ళిపోవు. కానీ దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో, దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నువ్వు దేవుని దగ్గర ఉన్నంతసేపు కూడా నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దేవుడు అందులో సమస్యలు రావని దేవుడు చెప్పలేదు, కానీ సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యలో నుంచి దేవుడు నిన్ను తేలికపాటిగా ఆ మార్గం అనేది సరళం చేసి ఆ సమస్తాన్ని దేవుడు నీకు నడిపింపజేస్తాడు. వ్యాధి రాదని నేను చెప్పనిది, లోకంలో వ్యాధులు వస్తాయి, కానీ ఆ వ్యాధులను కూడా సమస్తాన్ని విడిపించేది ఎవరంటే కేవలం యేసయ్య మాత్రమే. యేసయ్య ప్రతి విషయాన్ని కూడా ఆయన స్వరం ద్వారాగా, మరి నీ మాట మాత్రము చాలు ప్రభా, నీ మాట మాత్రం సెలవే దేవా అని చెప్పి మనం ఇప్పుడు కూడా ప్రార్థించుకోవాలి. ఆయన మాట, ఆయన స్వరం అటండి మరి ఏం చేసిందంటే అరణ్యాన్ని కదిలించిందండి. కాదేశ్వరణ్యాన్ని కదిలించిందటండి. అరణ్యాన్ని కదిలించటం అంటే ఎన్నో సమస్తాన్ని కదిలించటం, ఆయన మన సమస్యల నుంచి ప్రతి విషయం నుంచి విడిపించటం అనేది దేవుడు మనకు అందజేస్తున్నాడు ప్రతి మాటను బట్టి. మరి కింద 11వ వచనంలో ఉంటుంది, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలాన్ని అనుగ్రహిస్తాడు, బలాన్ని, శక్తిని. మరి తన హృదయానుసారమైన బిడ్డలకు ప్రతి సమస్తాన్ని ఆయన అందిస్తాడండి.
బలాన్ని ఇచ్చేది ఎవరంటే, నీకు ఈ లోకంలో తిండి తినే బలం కన్నా నీ ఆత్మీయమైన ఆహారము బలం నీకు కావాలని, ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే పడిపోకుండా ఆత్మీయంగా బలంగా ఉంటావో, ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులతో ఉంటావో, ఎప్పుడైతే ఆత్మీయంగా ఆయన పట్ల నువ్వు నడుచుకుంటావో, నీ పరిస్థితిని బట్టి నీ అడుగుజాడలు, నీ మాటలు, నీ ప్రవర్తన ఎప్పుడైతే చూసుకుంటావో, ప్రతి విషయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బలపరిచే దేవుడు ఎవరటండి? ఆయన. నిన్ను బలపరిచేవాడు ఆయన. దేవుడు బలపరిస్తేనే మనం బలపరచబడగలం. అలాగే దేవుడు ఇక్కడ ఇంకొక మాట, యెహోవా తన ప్రజలకు సమాధానాన్ని కలుగజేసే వారిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించేవారు ఎవరటండి? దేవుడే మనల్ని ఆశీర్వదించేవాడు, దేవుడే మనకు సమాధానం కలుగజేసేవాడు. మరి యేషయ సన్నిధికి వస్తే ఏ రీతిగా ఉంటుందంటే మనకు సమాధానంతో తిరగలుగుతాం, ఆశీర్వదించబడతాం, అనేక విషయాలను బట్టి విడిపించబడతాం, బంధకాల నుంచి విడిపించబడతాం, అనేక విషయాలను బట్టి దేవుడు మనల్ని తోడుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థించుకుంటావో నీకు స్నేహితుడి వలె ఆయన నీకు తోడై ఉంటాడు. నీ అడుగు జాడలలో ఆయన మరి అడుగులతో నిన్ను నడిపించుకు వెళ్ళిపోతూ ఉంటాడు. దేవునికి మనము ఒంటరిగా ఉన్నామని బాధపడుతూ ఉంటాం, కానీ ఒంటరితనం అనేది మన వ్యక్తిగత జీవితంలో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసయ్య మీద మనం ఆధారపడతామో, దేవుని మీద మనం ఆధారపడతామో, అప్పుడు మనకి ఏమవుతుందండి, మనకు తోడుగా నీ ఆలోచన మారిపోతుంది. నీకు ఆలోచన దేవుడిస్తాడు. నీ మాటను కూడా ఆయనే మార్చేస్తాడు. నీకు ఏది కావాలి అది నీలోంచి మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు అనే దానికి మరి ఏంటంటే నీలో ఉండి, నీతో ఉండి, నీవెక్కడైతే నిలబడతావో, నువ్వెక్కడైతే మాట్లాడతావో అప్పుడు నీలోంచి పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. ఎందుకంటే నీ సమస్య అంటే ఏంటో ఆయనకు తెలుసు. కానీ ఈ రీతిగా నీతో దేవుడు ఉండాలి అని అంటే దేవునితో నువ్వు గడిపే క్షణాలు, దేవునితో నువ్వు మాట్లాడే మాటలు, దేవునితో నువ్వు గడిపే ప్రార్థన సమయాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. దేవునితో గడపకోకుండా, దేవునితో మాట్లాడకుండా మనం ఏది చేయలేము. ఏది కూడా మనకు సమస్తము కూడా సాధ్యం కాదు. మనము కొంతమంది అనుకుంటారు, ఎంత ప్రార్థించినా మా సమస్యలకు జవాబు రాలేదు. కానీ జవాబు ఇస్తాడు దేవుడు, సమయాన్ని బట్టి ఇస్తాడు. మనం మానవులం కనుక మనం తొందరపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు సమస్తాన్ని అది ఏ సమయంలో రిలీజ్ చేయాలి, ఏ సమయంలో నీకు అది అప్పగించాలి, ఏ సమయంలో నీకు ఆ సమస్య తీర్చాలి, దేవుడు ఆ సమయం ఖచ్చితంగా తీరుస్తాడు. కానీ ఈలోపు మనం తొందరపాటు పడిపోయి మనం ఎన్నో ఇబ్బందులు పడిపోతూ, ఎన్నో కష్టాలు పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పటికీ కూడా నమ్మదగిన వాడేనండి. ఆయన మన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా తీసిపడేయడు. మనకి ఇచ్చిన వాగ్దానం ఆయన నిలబెట్టుకుంటాడు, కానీ మనం ఆయన మాట మీద నిలబడే మనుషులమైతే కాదు. అందుకే మన క్రియలను బట్టి కాదు కానీ, మన నీతిని బట్టి కాదు కానీ, కేవలం యేసయ్య కృప ద్వారా మనం బ్రతికింపబడుతున్నాం. మనలో ఉన్న నీతి మనలో ఉన్న ప్రవర్తన క్రియలను బట్టి కాదండి మనము ఈ రోజున ఈ రీతిగా ఉండింది. కేవలం ఆయన కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. కేవలం ఆయన కృప ద్వారా, కేవలం ఆయన ప్రేమ ద్వారా మనం రక్షింపబడ్డాం తప్ప ఆయన కృప మనల్ని వెంబడించి, ఆయన కృప ద్వారా మనం నడుస్తున్నాం. ఈరోజు మనం ఇంత సంతోషంగాను సమాధానముగాను ఉన్నామంటే కేవలం ఆయన కృప ద్వారా మనము నడుస్తున్నాం. ఆయన కృప, ఆయన ప్రేమ లేకపోతే మనం ఈ లోకంలో అనేక విషయాలు ఇబ్బంది పడుతూ మన జీవితాలు ఎప్పుడో నాశనం అయిపోయేవండి. కానీ అలా నాశనం కాకుండా మనం ఆయన దగ్గరికి ఉన్నామంటే మనల్ని వెతికి రక్షించి మనల్ని ఆయన వైపు తిప్పుకొని ఆయన ప్రేమతో మనల్ని నడిపిస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనము దినదినము కూడా ఆయనతో స్నేహితులమై ఉండాలా. ఆయన మనకు స్నేహితుడు అవ్వాలనంటే ఆయనతో మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ప్రార్థన సమయంతో గడపాల. నీ హృదయంలో స్తోత్రం చెప్పు దేవునికి, నీ హృదయంతో మాట్లాడు దేవునితో, నీ హృదయంలో ఎప్పుడూ కూడా ఆయన ప్రేమను కనపరుస్తూ ఆయన కొరకు ప్రార్థించు. నీకు ఇంకా సమయం ఉంటే అనేక మంది కొరకు ప్రార్థించు, అనేక ఆత్మల కొరకు ప్రార్థించు. అప్పుడు దేవుడు నీకు సమస్తాన్ని కూడా స్వాధీనం పరుస్తాడు. దేవుడు ఎప్పుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు, కానాన్ దేశాన్ని నీ సంతానానికి అప్పగిస్తానని దేవుడు ఇచ్చాడు కదండి. దేవుడు నడిపించాడు, దేవుడు ఇచ్చాడు. మరి ఆయన వాగ్దానం ఎప్పటికీ తరతరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఆయన వాగ్దానం ఎప్పటికీ
మర్చిపోడు. ఆయన ఇచ్చిన వాగ్దానం అయితే ఆయన మర్చిపోడు. కానీ మనము మాట మీద నిలబడకుండా మనము మాట తప్పే మనుషులుగా ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో, ఆ ప్రార్థన మనకి ఎప్పుడు కూడా అది ఒక గోడ వలె, ఒక కంచె వలె ఉంటుంది మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన బిడ్డల కొరకు. అది ఒక కంచెలాగా మనకి దేవుని కొరకు ఉంటుంది. మనం ప్రార్థించే ప్రార్థన అది వ్యర్థము కాదు. దేవుడితో మాట్లాడిన ప్రతి మాట కూడా వ్యర్థము కాదు. దేవుడు ఇక్కడ మరి అందుకే దావీదు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవిని ఆలకింపుము, నీవు మౌనముగా ఉండి నీడలే నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును అంటున్నాడు దావీదు ఇక్కడ. అయ్యా నువ్వు మౌనముగా ఉంటే నువ్వు మౌనంగా ఉండిపోతే నేను సమాధిలోనికి దిగిపోయేటట్టు నేను అయిపోతానయ్యా. నా సమస్తం ఏమీ జరగదు ప్రభా, నువ్వు మాట్లాడితేనే నాకు జరుగుతుంది ప్రభా, నువ్వు సహాయం చేస్తేనే ఇది జరుగుతుంది ప్రభా. నువ్వు మౌనముగా ఉంటే నేనేమైపోతాను తండ్రి, నువ్వు మౌనముగా ఉండొద్దు ప్రభా, నువ్వు మౌనముగా ఉంటే నేనేమైపోతాను దేవా, నువ్వు మౌనముగా ఉంటే నీ అడలా నేను సమాధిలోకి దిగిపోతాను ప్రభా, సమస్తాన్ని కోల్పోతాను ప్రభా అని దావీదు ఇక్కడ ఎంతగా మొరపెడుతున్నాడండి. మొరపెడుచున్నాను, ఆశ్రయదుర్గమా ఆశ్రయదుర్గమా నా ఆశ్రయదుర్గమా, నన్ను ఆశ్రయించేవాడు నీవే, నన్ను ఆదుకునేవాడు నువ్వే, నన్ను నడిపించేవాడు నువ్వే, ప్రతి విషయాన్ని కూడా నన్ను నడిపించేవాడు నీవే కదా ప్రభువా అని చెప్పి దావీదు ఇక్కడ ఎంతగానో మొరపెడుతున్నాడు. మరి ఇక్కడ ఎందుకు మొరపెడుతున్నాడు అనంటే, మరి యెహోవా అంత బలమైన దుర్గం, మనకు అంత బలమైన మరి ఆశ్రయ దుర్గము కనుక దావీదు దేవునిపై ఆధారపడ్డాడు. సమస్తాన్ని గెలిచాడు, సొలొమోనుతో మందిరాన్ని కట్టించగలిగాడు, రాజుగా ఏలుబడి చేశాడు. దేవునికి మరి దావీదు ఆయనకి నచ్చిన మనిషిగా, మరి ఎంతగానో సంతోషమైన మనిషిగా, మరి ఆయన ఒక కుమారుడు వలె దావీదు దేవునికి ఒక కుమారుని వలె ఉండిపోయాడు. మరి దావీదు వంశంలో నుంచి మనకు యేసయ్య మనకు దావీదు వంశంలో నుంచి మన కోసం వచ్చాడండి భూలోకానికి. అంటే ఎంతగా దావీదు దేవునిపై ఆనుకొని దేవుని పట్ల మొరపెట్టి ఉంటే, ఆయన తరాలలో ఆయనలో నుంచి మరి యేసయ్య వచ్చాడు అని అంటే మనము ఆయన ఎంతగా ప్రేమించి ఎంతగా ప్రార్థించి ఉంటాడో మనము అర్థం చేసుకోవాలి. కానీ ఆ ప్రార్థన వృధా కాలేదు, ఆ ప్రార్థన వ్యర్థము కాలేదు. కానీ ఇక్కడ దేవుడు కూడా యెహోవా వారిని ఆశీర్వదించును, యెహోవా వారిని ఆదరించును. దేవుని మాట మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సమాధానాన్ని ఇస్తుంది. యేసయ్య స్వరంలో నుంచి వచ్చే మాటకు నీకు విడుదల ఉంది, స్వరంలో నుంచి వచ్చే మాటకు నీకు ఆశీర్వాదం ఉంది, సమాధానం ఉంది. అందుకే అన్నాడు, యేసయ్యలోనికి రావటానికి మనకి ఆయనలో నిత్య జీవము కలదు. మనకి ఇక్కడే కాదండి, పరలోకంలో కూడా మనకు నిత్య జీవము కలుగుతుంది. ఆ జీవితం కొరకు మనం ఎప్పుడు కూడా పోరాడుతూ ఉండాలి. ఇక్కడ దావీదు మొర్రపెట్టాడు. ఇక్కడ దేవుడి మాట, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదించేవాడు గనక, దేవుడు సమాధానపరిచేవాడు గనక మనుషుల వైపు చూడొద్దు ప్రియులారా. మనం ఎప్పుడు కూడా మనుషుల వైపు చూడొద్దు. నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు చేసుకోలేకపోతే నీ దైవజనురాలకో అన్న పరిస్థితి ఇలా ఉంది, నా కొరకు ప్రార్థన చేయి, నేను ప్రార్థించు. సమస్తాన్ని నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు సమాధానం కలుగుతాడు. నీ కుటుంబంలో సమాధానం, సంతోషం, మరి ఆశీర్వాదము కలిగించేది ఎవరంటే కేవలం యేసయ్య మాత్రమే. మరి ఇంతవరకు చెప్పిన ప్రతి మాటను బట్టి మరి నా యేసయ్యకే మహిమ కలుగును కాక, ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఆయనకే మహిమ కలుగును కాక. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ ఆశీర్వాదం ఎంతో గొప్పది ప్రభా. నీ ఆశీర్వాదంలో ఎన్నో దీవెనలు ఉన్నాయి ప్రభా. నిన్ను ఆనుకొని బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నీకు ప్రార్థించే వారిగా ఉంచండి ప్రభా. అయ్యా నీతో గడిపేవారిగా ఉంచండి ప్రభా. నీతో అయ్యా ఇదిగో నా తన ఉదయకాల సమయం వదుకుని ప్రభా, ఇదిగో నాయన నీతో స్నేహం చేసే కృపను మాకు దయచేయండి తండ్రి. మీకు వందనాలు. అంటే కృపను, కాపుదలను, క్షేమాన్ని మాకు దయచేసి మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని ప్రభా, ఈ మాటలను బట్టి మేము నడిచే కృపను మాకు దయచేయమని, ఈ కొద్ది ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకునమని అయ్యా మీకే వందనాలు చెల్లిస్తూ, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా
అయ్యా నీ కృపను మాకు తోడుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి అందరికీ ప్రైజ్ ది లార్డ్.